ఆ విదేశీ జర్నలిస్ట్ పేరైనా బంగ్లాదేశ్ ఆయన బాబు సలావుద్దీన్ షోయబ్ చౌదరి. రేవంత్ రెడ్డి కూడా సుఖమై ఉంటాడు, ఎందుకంటే చౌదరి కాబట్టి. సలావుద్దీన్ షోయబ్ చౌదరి రేవంత్ రెడ్డి గారికి పంపిస్తారు. రేవంత్ రెడ్డి గారికి అది ఇంగ్లీష్ లో అర్థం కాకపోతే అలా పిఆర్ఓ అని చెప్పి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోమని. ఇంకా చదువు ఒప్పుకుందంటే రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి కూడా పంపిస్తారు. హిండెన్బర్గ్ లో ఏదో ఒక వ్యక్తి మీద వార్త వస్తే దానికి ఏదో క్రెడిబిలిటీ ఉందని దాన్ని ఏదో పెద్ద చేయమంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే అట్లాంటిది ఏం లేదని సెబీని తన పని తను చేసుకోమని చెప్పింది. ఆ తర్వాత ఎన్నికలలో దానిలో ప్రధాని కలగాని విదేశీ శక్తులతో, విదేశీ కుట్రలతో ఈ దేశ ప్రజాస్వామ్యం మీద నమ్మకమైనటువంటి రాహుల్ గాంధీ గారు ఆగమాగం పోయి బొక్క బోర్ల పడి 3 అంకెల డిజిట్లకు రాలేక, 3 సార్లు వచ్చిన సీట్లు బీజేపీకి సమానంగా రాలేక, సాగు దెబ్బతిని కన్నులోకి పోయి 7 వారం నవ్వాలో అర్థం కాక అహంకారపూరితంగా ఈ దేశంలో ఉన్న వ్యవస్థల మీద దాడిని కొనసాగించాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు. దానికి ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు దందాలు చేసుకునేటోళ్ళు. మా తమ్ముడు దందా చేస్తే తప్ప అని అడిగిండు. మీ తమ్ముడు దందా చేస్తే తప్పు కానప్పుడు సెబీ చైర్మన్ చేయకుంటే తప్ప అని నేను అడుగుతున్నాను. ఇది తప్పు కాకపోతే తప్పు కాదు. తమ్ముడు దందా చేస్తే ఖండించాలి. దందా చేసి తప్పి లీగల్ గా వ్యాపారం చేసుకోమని చెప్పాలి. దందా అని లీగల్ వ్యాపారం అన్నారు. మరి ఏముందని ఆదాయం దగ్గరికి పోయినాం, తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని. ఆదాయానికి భోజనం ఎందుకు చేసినాం? అమెరికాలో నుంచి పెట్టుబడులకు ఎంఓఈలు ఎందుకు చేసుకున్నాం? ఆదాయం అనే సంస్థ తప్పు సంస్థ అయితే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంగ్లీష్ ఛానల్ ఒకదానికి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆదాయం నేను ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినాక తన వ్యాపారాన్ని గుజరాత్ నుంచి ఢిల్లీకి విస్తరించినప్పుడు తనని పిలిచి తన వ్యాపారాన్ని విస్తరించాల్సిందిగా కోరింది ఆ రోజు ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు కోరిండు అని చెప్పి. సరే, తెలుగు పేపర్ల మీద మీకు విశ్వాసం ఉందో లేదో కానీ ఒక ఆంగ్ల దినపత్రికకు, ఒక ఆంగ్ల టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు పోటీ చేస్తున్నటువంటి ఆదాయం అనేటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పింది. మై బిజినెస్ వాజ్ ఎక్స్టెండెడ్ టు ఢిల్లీ ఆన్ ద ఎంకరేజ్మెంట్ మేడ్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ మిస్టర్ రాజీవ్ గాంధీ అని చెప్పినారు. మీకు ఆదాయం మీద నమ్మిక లేదు, రాజీవ్ గాంధీ గారి మీద నమ్మిక లేదు, సెబీ మీద నమ్మిక లేదు, సుప్రీంకోర్టు మీద నమ్మిక లేదు. మీరు పైసలు ఇచ్చి రాయించారని నేను అనను కానీ హిండెన్బర్గ్ మీద మాత్రం నమ్మిక. నేను అడుగుతుంది ఏంటంటే సూటిగా హిండెన్బర్గ్ కూడా క్రెడిబిలిటీ అయింది. వాళ్ళు మళ్ళీ ట్వీట్ చేసారు త్వరలో ఇంకో సంచలనాన్ని బయట పెడతామని. రోడ్డున పోయే దానయ్య 150 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారత ప్రజాస్వామ్యం మీద, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏదో ఒక దాడి చేయాలని కుట్ర చేస్తే దానికి మీరు ఎందుకు భజన చేస్తున్నారు రాహుల్ గాంధీ అని బ్యాచ్ అంటే నేను అడగదలుచుకున్నాను. ఆ హిండెన్బర్గ్ వెనకాల మీ దందా ఎందుకు అని అడుగుతుంది. ఆ హిండెన్బర్గ్ లో కొన్ని వ్యాసం రాసినోడు ఎవడు? జార్జ్ సోరెస్ అనేటోడు. రేవంత్ రెడ్డి భాషణ చెప్పాలంటే వాడు ఎవడు? షేర్లు కొని అమ్మేటోడు. ఏమంటాడు రేవంత్ రెడ్డి అసలు? బ్రోకర్లు అన్నాడు. ఎవడు జార్జ్ సోరెస్ అని హిండెన్బర్గ్ లో వార్త రాసిన జర్నలిస్ట్ ఎవడు? బై ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఏ జర్నలిస్ట్. వాడు సంస్థ దుకాణం పెట్టుకున్నాడు, ఈయన దందా పెట్టుకున్నాడు, వాడు దుకాణం పెట్టుకున్నాడు. దుకాణం పెట్టుకుని వాడు చిన్న చిన్న సంస్థల షేర్లు కొని ఎక్కువ పైసలకు అమ్ముకునేటోడు. ఆయన పేరు జార్జ్ సోరస్. ఆయన ఆదాని కంపెనీల షేర్లను తగ్గింపజేసి చిన్న కంపెనీల షేర్లను పెంచుకుంటారు. వ్యాపార సామ్రాజ్యంలో అడ్డగోలు డబ్బులు సంపాదించుకుంటారు. 2 తప్పుడు వార్తలు రాస్తే ఆ తప్పుడు వార్తలు పట్టుకొని దేశమంతా మేము ధర్నాలు చేస్తాం. మీరు ధర్నాలు చేస్తే తప్పు లేకపోతే బీఆర్ఎస్ ధర్నా అయితే కూడా తప్పు లేదు. కేంద్రంలో అధికారంలోకి రాలేదని మీ పార్టీ ధర్నా చేసింది, రాష్ట్రంలో అధికారంలోకి పోయిందని వీళ్ళు ధర్నా చేస్తున్నారని ట్వీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకంటే ఎక్కువ ఉంటుందన్నా. సుప్రీంకోర్టు చెప్తే నమ్మరు. ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని సెబీ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి తన రిపోర్ట్ లోపల చెప్పింది. సెబీ హిండెన్బర్గ్ కి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. ఆ అమెరికా సంస్థ కూడా బాధాప్త నోటీసులు ఇచ్చింది. సెబీ ఇచ్చినటువంటి నోటీస్ కి సమాధానం చెప్పడం చేతగాక సెబీ చైర్మన్ మాధవి పూరి బచ్ మీద, ఆమె భర్త మీద ఆదాని కంపెనీలలో షేర్లు నేను ఆరోపణలు చేస్తున్నారు. ఆదాని కంపెనీలో షేర్లు ఉన్న వాళ్ళందరూ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు భారత షేర్ మార్కెట్ దెబ్బ చేయాలనుకుంటున్నారా? భారత వాణిజ్య వ్యాపార రంగాన్ని చేద్దామనుకుంటున్నారా? ఏం చెప్తారు? సో యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ కంట్రీస్ డెమోక్రసీ, యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ సుప్రీం కోర్ట్, యూ ఓన్లీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిండెన్బర్గ్. అయితే మేము చెప్తుంది ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది హిండెన్బర్గ్ అనేటువంటి సంస్థ, జార్జ్ సోరస్ అనేటువంటి ఒక బ్రోకర్, ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్రని
భారతీయ జనతా పార్టీగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నేను. యాక్చువల్లీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ దేశంలో? ఇప్పుడు ఈ సంస్థల్ని గొడవలను ఎందుకు సృష్టిస్తున్నాడు రాహుల్ గాంధీ గారు అంటే, ఇటీవల సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టులో ఒక పిటిషన్ వేస్తారు. ఆ పిటిషన్ సారాంశం ఏంటి? రాహుల్ గాంధీ ఆంగ్లేయ పౌరుడని చెప్పి ఓ కంపెనీకి డైరెక్టర్ ఉండి బ్రిటన్ లో కంపెనీని స్థాపించి దాని పేరు మీద వ్యాపారం చేసి 2-3 సార్లు అక్కడ ఉండేటువంటి ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు, అక్కడ ఉండేటువంటి ఆర్థిక సంస్థలకి రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు బ్రిటన్ పౌరుడని చెప్పి బాధాప్త అఫిడవిట్లు ఇచ్చి భారతదేశంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇక్కడ ఇండియన్ సిటిజన్ అని రాసి అక్కడ ఆంగ్లేయ పౌరసత్వం ఉందని రాసింది కాబట్టి దాని మీద సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ వేస్తే సభ్యత్వం ఉంటుందో ఉంటుందో, సిటిజన్షిప్ ఉంటుందో పోతుందో. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఉండే పాపం 2-3 సార్లు గెలిచినాక ఆయన ఇండియన్ సిటిజన్ కాదని చెప్పి జడ్జిమెంట్ వచ్చి చెన్నమనేని రమేష్ గారు వేములవాడ ఎమ్మెల్యే గారి పౌరసత్వం కాదని తెలిసినట్టు రేపేమన్నా రాహుల్ గాంధీ పౌరసత్వం కాదని తేలిస్తే మీరు మోడీకి వ్యతిరేకంగా కొట్లాడినాం కాబట్టి మా సిటిజన్షిప్ తీసేసిరు అని ఒక తప్పించుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఇది లేదు తప్ప ఇంకొకటి లేదు. మై క్వశ్చన్ ఈస్ రైట్. మీకు భారత ప్రజాస్వామ్యం మీద, భారత జర్నలిస్టుల మీద, ఇండియన్ టీవీల మీద విశ్వాసం ఉందా లేదా ఒక మాట చెప్పుంది. మాకు ఇండియన్ టీవీల మీద, ఇండియన్ జర్నలిస్టుల మిత్రుల మీద విశ్వాసం లేదు. మాకు ఫారిన్ కంపెనీల మీద, ఫారిన్ పేపర్ల మీద, దందాలు చేసుకునేటోళ్ళ మీద, దళారుల మీద నీకు విశ్వాసం ఉందని చెప్తే మరి బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి చౌదరి గారు రాసినటువంటి ఆర్టికల్ కి మీ సమాధానం ఏంటో చెప్పాలి. పత్రిక ఏదో చిన్న పత్రిక కాదు, వెబ్సైట్ కాదు, ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి పబ్లిష్ అవుతున్నటువంటి ఒక మ్యాగజైన్. దాని పేరు బ్లిడ్జ్, BLITZ. బ్లిడ్జ్ అనే ఒక పత్రిక. అని నాకు కలర్ జిరాక్స్ లేక బ్లాక్ అండ్ వైట్ వేసి అందమైన బొమ్మలేసింది, బికినీలో బొమ్మలేసిరు, రాహుల్ గాంధీ బొమ్మలేసిరు, రాహుల్ గాంధీకి భార్యలు ఉన్నారని రాసిరు, రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాసిరు, వాళ్ళ బొమ్మలు కూడా వేసిరు పక్కన. నీకు విదేశీ జర్నలిస్టులే కరెక్ట్ అయితే, విదేశీ పేపర్లే కరెక్ట్ అయితే, హిండెన్బర్గ్ రాసింది కరెక్ట్ అని మీరు నమ్ముతుంటే అన్న నువ్వు కూడా ఎంపీ, నేను కూడా ఎంపీ. నేను బ్లిడ్జ్ పేపర్ ని నమ్ముతున్నా. నువ్వు హిండెన్బర్గ్ నమ్మి మహమ్మద్ బురద చల్లితే నేను బ్లిడ్జ్ నమ్ముతున్నా. నేను బురద చల్లలేదు. మీరు చూసుంటారు రాహుల్ గాంధీ గారి మ్యాగజైన్, చూడకపోతే నేను పంపిస్తా. రేవంత్ రెడ్డి గారు హిండెన్బర్గ్ నమ్మిన మీరు బ్లిడ్జ్ నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? Then what is the criteria and credibility of Hindenburg? What is the criteria and credibility of Blitz? ఏ దేశంలో కనుక అడుగుదాం, ఉన్నదా లేదా? మరి ఈ బొమ్మ కూడా అలానే వచ్చింది బ్లిడ్జ్ లా. ఇదెవరో రాహుల్ గాంధీ చెప్పాలి. ఈ బొమ్మలు ఉన్న నాకేం సంబంధం లేదంటాడా, లేదా నా భార్య అంటాడా, నా గర్ల్ ఫ్రెండ్ అంటాడా, లేదా సుప్రీంకోర్టు చెప్పింది లివింగ్ టుగెదర్ ఇస్ నాట్ ఎన్ అఫెన్స్, సో ఐఎమ్ లివింగ్ టుగెదర్ విత్ సంబడి ఎల్స్ అంటారా? యూ ప్లీజ్ ఆన్సర్ రాహుల్ గాంధీ గారు. మీరు ఒక ఎంపీగా హిండెన్బర్గ్ అనేటువంటి పేపర్ నమ్మిండ్రు. మీ తోటి ఎంపీగా అదే 18వ పార్లమెంట్ లో సభ్యుడైన నేను బ్లిడ్జ్ అనే పేపర్ నమ్మి అడుగుతున్నా. ఈ బ్లిడ్జ్ అనే పేపర్ రాసింది తప్పైతే నోటీస్ ఇయ్యండి, సుప్రీంకోర్టులో కేసు అయింది. లేకపోతే ఈ బ్లిడ్జ్ లో వచ్చిన బొమ్మలు తప్పని చెప్పండి, లేదా ఈ బ్లిడ్జ్ లో వచ్చిన బొమ్మలు నాయే, నా పక్కన ఉన్న కూడా మా శ్రీమతి అని చెప్పుండ్రి, ధైర్యంగా అంగీకరించండి. శ్రీమతి అని అంగీకరించకపోతే ఐ వాంట్ టు లివ్ టుగెదర్ అని చెప్పు, ఐఎమ్ లివింగ్ టుగెదర్ అని చెప్పు. ఏమి చెప్పకుండా మన తప్పులు కనబడొద్దని, మన వీపు కనబడొద్దని ఇవన్నీ మీ బొమ్మలని నేను అనుకుంటున్నా రాహుల్ గాంధీ గారు. బికాస్ ఐ సీన్ ద ఒరిజినల్ కాబట్టి నేను జిరాక్స్ లో బ్లాక్ అండ్ వైట్ చేసుకున్నాను. ఇవన్నీ మీ బొమ్మలే. మీతో పాటు వీళ్ళందరూ ఎవరో కూడా చెప్పాలి. మరి మరి సుప్రీంకోర్టు హిండెన్బర్గ్ లో వచ్చింది తప్పు అని కొట్టేసింది. బ్రిడ్జ్ లో కూడా మరి మీరు పోయి చెప్పు, బ్రిడ్జ్ లో వచ్చిన ఆడవాళ్ళకి నాకు సంబంధం లేదు, ఈ బొమ్మలకి నాకు సంబంధం లేదు, ఇవేమీ నాకు సంబంధించిన విషయాలు కాదు అని చెప్పండి రాహుల్ గాంధీ గారు. When you are relying on Hindenburg, which is published from other country, I am relying on another paper called Blitz. నేను చిన్నప్పుడు చదువుతున్నా ఈ మ్యాగజైన్. Then why can't you answer who all these are? ఈ ఫోటోలలో ఉన్న అమ్మాయిలందరూ ఎవరు? వీళ్ళకు మీకు ఏం సంబంధాలు ఉన్నాయి? మీకు సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని బ్లిడ్జ్ అనేటువంటి పత్రిక ఆధారాలతో సహా పబ్లిష్ చేసింది. నేను ఇది రాహుల్ గాంధీ గారికి పంపిస్తాను. లేదంటే రేపు పొద్దున ఫ్లైట్ ఢిల్లీకి పోయి ఇచ్చిరమ్మని రేవంత్ రెడ్డి గారు అడిగితే రేపు పొద్దున 7 గంటల ఫ్లైట్కి పోయి రేపు ఇది పోస్ట్ చేసి అటెండ్ చేయబోతుక్కడ అలా ఇంటి ముంగట డబ్బా ఉంటే డబ్బాలో పెట్టేస్తారు, లోపలికి రానియారు. కాబట్టి దయచేసి దీని మీద కూడా మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు.
ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ ప్రింట్ మ్యాగజైన్ ఈస్ స్పీకింగ్. దీనికి కూడా సమాధానం చెప్పండి రాహుల్ గాంధీ గారు. మీరు అవకాశం ఇప్పిస్తారంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పియండి. రేపు ఉదయం 11 గంటలకి నా దగ్గర మీ కాగితాలు తీసుకుపోయి గౌరవ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ గారికి కాగితాలన్నీ ఇచ్చి, ఇఫ్ యు ఆర్ రిలేయింగ్ ఆన్ హిండెన్బర్గ్, ప్లీజ్ రిలే ఆన్ బ్లిట్జ్ ఫస్ట్, because both these magazines are being published from a foreign country. You don't have any responsibility. ఒక నిమిషానికి అనుకుందాం. కాబట్టి దీని మీద కూడా విచారణ జరిపించమని అడిగే దమ్ముందా? దీని మీద కూడా ఇంకేమైనా ఏమంటారా? రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తారా? బ్రిడ్జ్ పేపర్ మీద ఒక సిట్ వేద్దామా? ఒక సిఐడి విచారణ చేద్దామా? లేకపోతే టెలిఫోన్ టాపిక్ లాగా దీన్ని కూడా మర్చిపోదామన్నా? ఏమిచ్చినావు నేను అఫిడవిట్ కోర్టుకి? ఏమిచ్చినామన్నా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది అఫిడవిట్? అట్లే దీన్ని కూడా మర్చిపోతారా? ఒక సిట్ అయి దీని మీద కూడా బ్రిడ్జ్ పేపర్ మీద, బ్రిడ్జ్ పేపర్ అనేది నోటీస్, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి ఒక నోటీస్ ఇప్పి, నీ చేతులు ఉందనుకుంటున్నావు కదా, ఒక నోటీస్ ఇప్పి, దెన్ ద ట్రూత్ విల్ కమ్ అవుట్. అందుకని ఒక ఏళ్ళు లాజిక్ చూపిస్తుంటే 4 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా. అందుకని ఎవరితోటో పైసలు ఇప్పించుకొని స్టాక్ బ్రోకర్, మీ ముఖ్యమంత్రి భాషలు చెప్పాలంటే షేర్లు కొని అమ్ముకునే ఓ బ్రోకర్ రాసినటువంటి 2 లైన్లను పట్టుకొని దానికి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, ఆదాని ఇదైపోయినాడు. రఘునందన్ రావు చెప్తున్నాడు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేను. ఆదాని క్లియర్ గా చెప్పిండు, నేను ఢిల్లీకి వచ్చింది రాజీవ్ గాంధీ గారి ప్రోద్బలంతో నా వ్యాపారాన్ని ఢిల్లీకి తెచ్చి ఎక్స్పాండ్ చేసిన అని చెప్పినటువంటి మాటలు రఘునందన్ రావు కాంగ్రెస్ లో బీజేపీలో చెప్పారు. మీరు ఆరోపిస్తున్న ఆదాని గారి గురించి చెప్పినారు. అందుకని రేవంత్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మాట్లాడితే కొద్దిగా లేదు ప్రజాపాలన ఎత్తున్నారు. ఆ ప్రజాపాలనకు సమయం రేపు పొద్దున 11 గంటలకి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను రేపు పొద్దున 7 గంటలకి విస్తారం ఫ్లైట్ లో టికెట్ బుక్ చేసుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు. రేపు ఉదయం 7 గంటలకు విస్తారానికి ఢిల్లీకి పోతాను. 10 నుంచి 11 గంటల మధ్యన రాహుల్ గాంధీ గారు అపార్ట్మెంట్ ఇప్పింది. ఈ బ్రిడ్జ్ పేపర్ కాగితాలన్నీ మరి రాహుల్ గాంధీ గారు చూసి రోజు లేదు, నేను తీసుకుపోయి వారికి ఇచ్చొస్తా. రాహుల్ గాంధీ గారు సచ్చీలుడు కదా, దీని మీద విచారణ చేయమని సిబిఐకి ఒక ఉత్తరం రాయండి. లేకపోతే మీ కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాలలో బ్రిడ్జ్ పేపర్ మీద సిబిఐ విచారణ జరిపేయమని ముఖ్యమంత్రితో ఉత్తరం రాయించారు, కోర్టుకు ఒక దరఖాస్తు రాయించారు. ఏమి లేదు కానీ ఏదో ఉన్నది, ఈ దేశం ఆగమైపోతుంది. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైతే నిలబడేది ఒకటే ఒక భారతదేశం. నాయకుడు నరేంద్ర మోడీ, ఆయన మీద బురద తల్లి ఏదో రోజు ఏం పర్లేదు కదా అనిపోయి సెబీల కాడ ఈడీల కాడ ధర్నా చేస్తామని అనుకుంటే దాన్ని మేము విఘ్నతకు వదిలేస్తాం. సుప్రీంకోర్టు ఎన్నికల కంటే ముందు వచ్చిన కంప్లైంట్ లో చెప్పింది, కనీసం సుప్రీంకోర్టు గౌరవించడం నేర్చుకోండి రాహుల్ గాంధీ గారు, లేదంటే భవిష్యత్తులో మీ కష్టకాలం తప్పది. ఎందుకంటే రేపు మీ సిటిజన్షిప్ మీద అదే కోర్టు చెప్తుంది సమాధానం. అప్పుడైనా మీరు దానికి జవాబుదారీగా నిలబడాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దందాలు బంద్ చేయండి, ప్రజాపాలన చేయండి అని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నీతో పలుకుతాను. థ్యాంక్ యూ. ఇంతకుముందు రేవంత్ రెడ్డి 2 విషయాలు అక్కడ మాట్లాడడం జరిగింది. అదాని కుంభకోణం విషయంలో ప్రధాని చట్టసభల్లో దాటవేటి పారిపోయిన సమాధానం చెప్పకుండానే ఒకటి. రెండోది ఏంటంటే ప్రపంచాన్ని దోచుకునేటంత ఇద్దరు వ్యవహార శైలి, గోడలకు పెయింట్ వేసేటోళ్ళు, ప్రింటింగ్ ప్రెస్లు నడిపేటోళ్ళు, ఇసుక దందాలు చేసేటోళ్ళు, తమ్ముళ్లతో దందాలు చేయించేటోళ్ళకే ఇన్ని విషయాలు తెలుస్తాయా? ప్రపంచంలో ఉన్న 192 దేశాల అధినేతలకు చాలా తెలుసు. ప్రపంచాన్ని మోడీ గారు వెళ్తున్నారా, మోడీ గారిని ప్రపంచం గౌరవిస్తుందా అనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళకి ఏం తెలుస్తాయి? ఢిల్లీకి ఏమో లోన్ కావాలని కొద్దిగా అయితే కాలు మొక్కుతారు, దండాలు పెట్టొస్తారు. ఢిల్లీ వారు లోన్ ఇవ్వకపోతే ఢిల్లీకి పైసలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. శ్వేతపత్రం ఏమని ఉంది, నేను రూపాయి లోన్ తెచ్చుకోలేదు ముఖ్యమంత్రి అయినాక అడుగుంది. కేంద్ర ప్రభుత్వాన్ని గ్యారంటీ ఇవ్వని లేదని అడుగుంది. ఎన్ని లోన్లు తెచ్చిందో చెప్పమని చెప్పు. ఒకవేళ ఆదాని తప్పుడు వ్యక్తి అయితే రేవంత్ రెడ్డి గారు, మీరు ఆదాని తోటి ఎందుకు మీటింగ్ చేసారు? ఏ దేశంలో చేసారు? ఎందుకు చేసారు? ఏం అగ్రిమెంట్ చేసుకున్నారు? తమ్ముడికి ఇచ్చిన దందా ఏంది తెలంగాణ చెప్పు. నువ్వు చెప్పకపోతే 2 రోజులైనాక మేమే చెప్తాం. మా తమ్ముడు అయితే దందా చేసుకోవద్దా అన్నాడు. సేమ్ చంద్రశేఖర్ రావు అడుగుజాడలన్నీ ఈయన పోతుండు. నా కొడుకు అయితే పోటీ చేయొద్దా, నా కొడుకు కూతురు అయితే పోటీ చేయొద్దా, ప్రజల ఓట్లు అయితే గెలిచింది కదా. ఇలా రేవంత్ రెడ్డి కూడా కదా అంటుడు. మా తమ్ముడు అయితే దందా చేసుకోవద్దా, మా అన్న అయితే దందా చేసుకోవద్దా. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చంద్రశేఖర్ రావు అండ్ రేవంత్ రెడ్డి? తెలంగాణ సమాజం ఆలోచించాలి. వాళ్ళు ఓట్లయితే గెలిచి ఎమ్మెల్యేలు అయినా ఎంపీలు అయినా అన్నాడు. ఈయన మా తమ్ముడికి పైసలు ఉన్నాయి దందా చేస్తున్నాడు అన్నాడు.
దూరు పెట్టుకోతే మా రాజాసింగ్ గారు చెప్తారు దందా అంటే ఏందో, లేకపోతే బాంబే రెడ్ లైట్ ఏదైపోతే దందా ఏందో చెప్తారు అక్కడ. దాని దందా వద్దు అంటున్నారు. మేము కానూన్ ప్రకారం చేస్తే వ్యాపారం చేస్తున్నాము అని చెప్తుంది. రిజిస్టర్డ్ కంపెనీలు పెట్టుకొని రిజిస్టర్ చేసుకుని చేసుకోండి, ఎవరికి అభ్యంతరం ఉంటుంది? సో మోడీ గారి గురించి మాట్లాడి హీరోలు అయిపోతామని ఎవరన్నా అనుకుంటే అట్లా మాట్లాడితేనే బొక్క బోర్ల పడ్డది టీఆర్ఎస్ బీఆర్ఎస్. దిక్కు నివారణ లేకుండా 0 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇంకా జేపీసీ మీద టీఆర్ఎస్ విధానం. ఒక ఎంపీ లేనాడు వాడేం చెప్తాడన్న విధానం లోక్సభలో. ఎంతమంది ఎంపీలు బీఆర్ఎస్ కి? ఏమడుగుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఆయనే చెప్పింది కదా బీఆర్ఎస్ మలినం అవుతుందో విలీనం అవుతుందో మలినం అవుతుందో అన్నాడు కదా. దానితో నీకెందుకు? నువ్వు స్టాండ్ ఏంటో చెప్పు. బ్లిడ్జ్ పత్రిక మీద నీ స్టాండ్ ఏంది? నువ్వు మీ రాహుల్ గాంధీ బ్లిడ్జ్ పేపర్ చదివేదా చదవలేదా? చదవకపోతే నాకు రేపు 10 గంటలకు అపాయింట్మెంట్ ఇప్పి రాత్రి 10 లోపల మీరు చెప్పుర్రి. మీరు చెప్పకుండా కూడా నేను పొద్దుగా 7 గంటలకు టికెట్ బుక్ చేసుకుంటా. ఏఐసీసీ ఆఫీస్ కాడ పోయి బ్లిడ్జ్ పేపర్ ఇచ్చేస్తా. రమ్మని వచ్చి తీసుకోమని రాహుల్ గాంధీ. దీని మీద కూడా రేపు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి దీని మీద విచారణ జరపండి. బ్లిడ్జ్ పేపర్ మీద అడుగుతుంది. సిబిఐకి ఒక ఉత్తరం రాయి, నా మీద తప్పుడు వార్త రాసినటువంటి బ్రిడ్జ్ పేపర్ ని, ఇది రాసినటువంటి బంగ్లాదేశ్ జర్నలిస్ట్ ని, ఏమో చౌదరి పేరు చెప్పి కదా ఇందాక, సలావుద్దీన్ షోయబ్ చౌదరిని ఈయన కేసు పెట్టమని ఉన్నాడా? పేరు ఉంటుంది. మీరు అడిగిన ముత్యాలు కదా, మీరంతా ఏం దందాలు లేవు కదా, అడిగిన ముత్యాలు కాబట్టి అందుకని వచ్చాడికి రేపు రండి. రేపు పోతే నేను రాహుల్ గాంధీ గారి దగ్గర పొద్దున 7 గంటలకు ఇస్తారు. అప్లై ఒప్పుకుంటే రండి ఢిల్లీ మిత్రులు. అదాని చేసిన ఆర్థిక వ్యాపారాలు రాహుల్ గాంధీ పక్కన బొమ్మలు ఒకటే సేమ్ ఒకటే. అదాని అనేట ఆయనే అదాని గారు నరేంద్ర మోడీ వచ్చే కంటే ముందు నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఆయన వ్యాపారాన్ని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించింది ఆ రోజు ఉన్నటువంటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. మరి రాజీవ్ గాంధీ గారు అదాని వ్యాపారం సక్రమంగా చేస్తుందని ఢిల్లీకి రప్పించిందా, లేదా వారి వ్యాపారాలలో వీరికి ఏమైనా వాటా కోసం రప్పించినా అనేది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చెప్తారా, ప్రస్తుత రాహుల్ గాంధీ గారు చెప్తారా చెప్పాలి. RG1 చెప్తాడా, RG2 చెప్తాడా చెప్పాలి. ఒక్క నిమిషం. అందుకనే సుప్రీంకోర్టు పోయిన విషయం హిండెన్బర్గ్ లో ఒక వార్త వచ్చింది. వచ్చిన వార్తను సుప్రీంకోర్టు విచారణ స్వీకరించింది. సుప్రీంకోర్టు చెప్పింది నథింగ్ ఈజ్ రాంగ్, సెబీ చెప్పింది కరెక్ట్ ఉంది అని చెప్పింది. సెబీ ఒక అఫిడవిట్ ని సుప్రీంకోర్టుకి ఇచ్చింది. మీరు సెబీ నెంబరు, ఆదాని నెంబరు, మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదానితో భోజనం చేస్తారు, ఆదానితో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు, విదేశాలలో ఆదానితో కలిసి తిరుగుతారు. మళ్ళీ గల్లీ కుర్చీలో సుప్రీంకోర్టు చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పింది కదా, సుప్రీంకోర్టు కేటగిరికగా చెప్పింది హిండెన్బర్గ్ వార్త అవాస్తవము, సెబీ ఈజ్ కరెక్ట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి మళ్ళీ ఈ రాహుల్ గాంధీ వార్తకి ఏం సంబంధం? భారతదేశంలో ఉన్న ఏ పత్రిక మీద విశ్వాసం లేని మీరు హిండెన్బర్గ్ విశ్వసిస్తారు కదా, మరి అంటే నాకు ఇంకో పేపర్ కనబడేది పొద్దుగల బ్లిడ్జ్ అని, దీన్ని కూడా విశ్వసిస్తారా అని అడుగుతున్నా. అంటే ఆదాని వ్యాపారం చేసుకోవడానికి వెనకేసుకొచ్చింది RG1 కదా. ఆదాని తోటి ఒప్పందం చేసుకుంది రేవంత్ రెడ్డి కదా వేరే దేశంలో. అంటే వాళ్ళు ఆదాని వెనకేసారా? మన ఇవాళ పెడుతున్నారా? వాస్తవాలని వాస్తవాలుగా చెప్తే వెనకేసుకొస్తున్నారు మాట్లాడితే దానికి ఏముండదని అనుకున్నాను. ఆదాని రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ వెనకేసుకొచ్చిందా? ఆదాని వ్యాపారం మంచుకుందనే కదా రాజీవ్ గాంధీ ఢిల్లీకి దొరికిపోయి వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పింది. వెనకేసుకొచ్చిన ఏముందన్నా? ఆదానిలో నాకు ఒక షేర్ కూడా లేదన్నా. ఆదాని గాంధీ నాకు ఏ కంపెనీలో షేర్ లేవన్నా. దగ్గర పైసలు కూడా లేవు. వాస్తవం రాజీవ్ గాంధీ లెక్క రేవంత్ రెడ్డి లెక్క దందాలు చేసుకున్నందుకు షేర్లు కొనుక్కున్నందుకు నా దగ్గర పైసలు లేవన్నా. నాకు ఏమైనా షేర్లు ఉంటే తీసుకురాని మీ పేరు మీద రాసిస్తాను. ఆదాని డబ్బులు ఇచ్చి వాళ్ళతో షేర్లు వేయించి దానికి సంబంధించి వాళ్ళు దాన్ని అక్కడ నుంచి సెబీ చైర్మన్ గా ఉండి ఆదాని షేర్స్ ఎక్కువ చూపిస్తున్నారు అని చెప్పి దాని మీద వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి తమ్ముడు దందా వేసుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పిండు. సెబీ చైర్మన్ షేర్లు కొనుక్కోవద్దని ఎక్కడన్నా భారత రాజ్యాంగంలో రాసింది. రేపు అజయ్కి నచ్చింది అజయ్ షేర్లు కొంటాడు, రేపు మహేష్ నాకు నచ్చింది మహేష్ నా ఇష్టం ఉన్న కంపెనీలో పెడతాను, నువ్వేమని పడేస్తాను, నీకేం అధికారం ఉంది? ఈ కంపెనీలో కొనుక్కొని షేర్ అని చెప్తే నీకేం అధికారం ఉంది? నువ్వెవరు అసలు? ఆర్టికల్ 19 నాకు ఫ్రీడమ్ ఇచ్చింది, నా జీవితం నాది. నువ్వెవరు? నేను ఏడో షేర్ కొనుక్కోవాలో నువ్వే చెప్తావా? నువ్వెవరు చెప్తాను? ఆమె సెబీ చైర్మన్ అయినాక కొట్టేది, కాకముందు కొట్టేది. నువ్వు ముఖ్యమంత్రి అయినాక నీ తమ్ముడు కొత్త దుకాణం రిజిస్టర్ చేస్తే తప్పు కానప్పుడు ఆమె సెబీ చైర్మన్ అయినాక బాధ్యత పైసలు పెట్టి వైట్ మందితో కొనుక్కుంటే నీకు వచ్చిన ఉపయోగం ఏముంది? ఆధారం ఆధారం లేని ఆరోపణలు చేసి ఏర్పడుతుంది మాట్లాడితే మరి దీనికి కూడా సమాధానం చెప్పుకుంటున్నా. నీకు నోరుంది కదా. రాహుల్ గాంధీ అంటే 18వ లోక్సభలో
బ్రిడ్జ్ రాసిండు, ఏం జరుగుతుందని రాసిండు, డ్రగ్స్ దందాలు జరుగుతున్నాయని రాసిండు, పబ్బుల ఫోటోలు వేసిండు, లివింగ్ టుగెదర్ ఫోటోలు వేసిండు. ఇవి నా మాటలు కావాలి, మళ్ళీ పొద్దున అక్రవాసం చెప్పుకుంటుంది. ఈ నా సొంత కవిత్వం కాదు, బ్రిడ్జ్ బాధాప్త పేపర్ పై 10 సార్లు చెప్పిన నేను. ఈ బొమ్మలు ఎవరో ఎప్పుడు నాకు సంబంధం లేదని చెప్పుకుంటు, రఘునందన్ రావు మార్పింగ్ చేసిండని చెప్పు. ఇవేందో రాయింది, బ్రిడ్జ్ ఏం రాసిందో ఒకసారి చదువుంది. డ్రగ్స్ తోటి పట్టుబడితే ఎవరు వినిపించిందని రాసిందో బ్రిడ్జ్ చదువుంది. ఈ బొమ్మలని పబ్బులయా క్లబ్బులయా లేకపోతే గుళ్ళ జంజ వేసుకుని పూజ చేసుకునే అడుగురు బ్రిడ్జ్ అని. నేనంటే నన్నట్టు వ్యాపారానికి దీనికి సంబంధం అంటే ఈ దేశానికి ప్రధానమంత్రి ఆయన ఎట్లుండాలన్నా పక్క దేశాలలో ఇది చేస్తారా? ఇండియన్ బార్ కరెక్ట్ అయితే నేను కూడా ఇది కరెక్ట్ అంటున్నా. ఒక ఎంపీ గారు కరెక్ట్ కాబట్టి ఇంకో ఎంపీకి ఇది కరెక్ట్ కనబడుతుంది అంటున్నా. నీకున్న గొప్పతనం ఏంటి? నాకు వారసత్వంగా నాయన ముద్దాతలు నాయనమ్మలు ప్రధానమంత్రి కాకపోవచ్చు, నేను కార్యకర్తకి వెళ్ళి ఎంపీగా గెలిచేసినాను కదా. ఒక ఎంపీగా నీకెంత రైట్ ఉందా, ఇంకో ఎంపీగా నాకు కూడా ఎంత రైట్ ఉంది. అంతకుముందు వచ్చిన ఇండియన్ బార్ రిపోర్ట్ ని సుప్రీంకోర్టు కేటగారికల్గా తప్పు, దాన్ని లేదు అని చెప్పి కొట్టేసింది. సెబీ ఇచ్చిన అఫిడవిట్ సుప్రీంకోర్టు నమ్మింది. ఆ హిండెన్బర్గ్ సంస్థ మీద విచారణ చేపడతాని సెబీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఇచ్చిన షోకాజ్ నోటీస్ కి జవాబు చెప్పడం సాధ్య గారి ఓ బ్రోకరు ఇంకో వార్త రాసింది. హిండెన్బర్గ్ బ్రోకర్ అనే పదం నిషేధిత పదం కాదు, తప్పు పదం కాదు. అన్ని ఛానళ్లలో ఇంగ్లీష్ లో చెప్తారు, స్టాక్ బ్రోకర్, స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్. బ్రోకర్ అని అందరూ మాట్లాడతారు, అదే పదం నేను మాట్లాడుతున్నాను. అంటే ఒకసారి అయితే పొరపాటు పడ్డారు అనుకుంటారు, రెండోసారి కూడా వార్త రాయించుకుని వచ్చి వాళ్ళే మాట్లాడుతుంటే నాకు కూడా కొంతమంది మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు పొద్దున్న ఈ పేపర్ తెచ్చి ఇచ్చారు. ప్రగతి ఎంపీ గారు కనబడుతుంది, నీకు ఇది కనబడతలేదా అని ఇచ్చారు. అట్లా కనబడతలేదేమో మా జర్నలిస్ట్ మిత్రులకు చూపిద్దామని తెచ్చిన. రాహుల్ గాంధీ కనబడకపోతే ఎప్పుడు రేపు పొద్దున 11 గంటలకు ఇస్తా అని చెప్తున్నారు. ఎందుకంటే మంచిగా ఏం కావాలన్నా కనబడితే మరి దీని కూడా మీద మాట్లాడాలి కదా. ఇండియన్ బార్ మీద మాట్లాడారు, బ్రిడ్జ్ మీద ఎందుకు మాట్లాడారు? రేవంత్ రెడ్డి గారు దీని మీద ధర్నా చేయి, దీని మీద చేయమంటున్నా. ఒక ఎంపీ ఉండి ఏడిపోతున్నావు, ఏ దేశాలు ఉంటున్నావు, చెప్పాబేట కూడా విదేశాలకు పోయి జెడ్ సెక్యూరిటీ ఉన్నాయని పోయి ఏదేదో పని చేస్తున్నావు, బ్రిడ్జ్ వచ్చింది కదా. అడిగితే చెప్పలేదు, నువ్వు బ్రిటన్ పౌరులు అఫిడవిట్ ఇచ్చినావు బ్రిటన్ లో, దాని మీద కోర్టులో పిటిషన్ వేసినాం మేము, దాని మీద మీకు ఇబ్బంది. సో ఆడేమన్నా అయితేనేమని ఈ పంచాయతీ తీసుకొచ్చి పెడతా ఉన్నారు అనేది నా ఆలోచన. అది ఒకటే నేను అంటలేదు, ఆయన లీగల్ గా వ్యాపారం చేసుకుంటున్నాడు. మీరు కూడా లీగల్ గా పెళ్లి చేసుకొని విదేశాలలో తెచ్చుకోండి, భారతదేశంలో పిల్లలు కానివ్వండి, ఒకరిని సైన్యం కోసం వేయండి, ఒకరిని పార్టీ కోసం వేయండి, ఇద్దరిని మీకోసం ఉంచుకోండి, మాకేం అభ్యంతరం ఉంటుందండి. నేను వద్దాడు కదా పెళ్లి చేసుకుంటాను, నేనెందుకు వద్దాడు కదా. పిలిచి భోజనం పెడతా అంటే చంద్రశేఖర్ ఆయన లేక నేను కూడా భోజనం చేసి చెప్తాను అని చెప్తాడు కదా. యాగం చేస్తే నీకెందుకు వచ్చి ప్రసాదం తీసుకోపోయి ఈయన కూడా పెళ్లి చేసుకుని ఎంపీలందరికీ భోజనం పెడితే నేను కూడా పోయి తినొస్తాను, నాకేం ఇబ్బంది ఉంటుందని. సార్ హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ చేయమని చెప్పి తర్వాత వాళ్ళు ఇలాంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కదా సార్. వాళ్ళ క్రెడిబిలిటీ లేనటువంటి హిండెన్బర్గ్ గురించి ఇంతసేపు మాట్లాడారు. షార్ట్ సెల్లింగ్ భారతదేశ జర్నలిస్టులని, భారతదేశ టీవీ ఛానళ్ళని, పేపర్లని నేను అవమానపరచదలుచుకోలేదు. ఈ దేశంలో కూడా కొంతమంది సో కాల్డ్ మేధావులు కొంతమంది పేపర్లలో, టీవీలలో అక్కడిక్కడ వార్తలు రాసి వాళ్ళ ఒరిజినల్ రాజు బయట పెట్టుకోవడానికి ఇష్టపడలేక వేరే వేరే పేర్లతో బయటకు వస్తుంటారు. అట్లా ఎవడో పనికి మనవాడు ఏదో హిండెన్బర్గ్ లో ఒక వార్త రాస్తుంటే దాని గురించి మనం ఎందుకు చర్చ పెడుతున్నాం, ఈ దేశ ప్రజల యొక్క ప్రతిష్టను ఎందుకు మసుకుపరచాలని ప్రయత్నం చేస్తున్నారని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ హిండెన్బర్గ్ అని అడుగుతున్నారు. ఎవరు సర్టిఫై చేస్తున్నారు అని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు సార్ దాన్ని సర్టిఫై చేస్తుంది? ఈ బ్రిడ్జ్ లో రఘునందన్ రావు రాయలే కదా, బీజేపీ రాయలేదు కదా. మీరు బాగా ఇష్టపడే బంగ్లాదేశ్ లో ఉన్న ఒక రచయిత రాసింది కదా, దీని మీద మాట్లాడుతున్నాడు. వెన్ యూఆర్ స్పీకింగ్ అబౌట్ హిండెన్బర్గ్, వై నాట్ యు స్పీక్ అబౌట్ ద బ్రిడ్జ్ అంటున్నా. అది ఒక షార్ట్ సెల్లింగ్ ప్రోత్సహిస్తూ వాళ్ళకి బెనిఫిట్ చేయడం కోసం అలాంటి స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఒక స్టాక్ బ్రోకరు తను ఉన్నటువంటి షేర్లకు లాభం వచ్చేందుకు, ఒక ప్రముఖ కంపెనీని దివాలా చేయించేందుకు ఆయన చేస్తున్నటువంటి ఒక న్యూస్ తప్పుడు వార్త తప్ప ఇంకొకటి న్యూ రిపోర్ట్ సూన్ అనేది బిగ్ వన్ అని రాస్తాడు ఇండియన్ బార్. అంటే సంచలనాల కోసం రాస్తుంటాడు ఇది, అంతకుమించి ఏముంటుంది? మహేష్ అనేది అడుగుతున్నారు. సో నేను నా క్వశ్చన్ స్ట్రైట్ అన్నా, ఒక ఎంపీకి హిండెన్బర్గ్ కనబడ్డది, ఇంకో ఎంపీకి బ్రిడ్జ్ కనబడ్డది. ఒక ఎంపీకి హిండెన్బర్గ్ కరెక్ట్ అనిపిస్తే ఇంకో ఎంపీకి బ్రిడ్జ్ కరెక్ట్ అనిపిస్తుంది.
దాని మీద విచారణ చేయమని వాళ్ళు అడుగుతున్నారు, దీని మీద విచారణ చేయమని నేను అడుగుతున్నాను. ఆ ఎంపీగా వారికి ఎంత అధికారం ఉందో తెలంగాణకి 20 నాకు ఎంత అధికారం ఉందని నేను అనుకుంటున్నాను. వ్యాపారానికి కుటుంబానికి లింక్ పెడతారా? మరి మీ నాయననే దొరికొచ్చిన అని చెప్పిండారు, ఆదానే చెప్పిండు. కావాలంటే ఆ బయట కూడా ప్రింట్ తీసి ఇస్తాం మీకు. ఆయన మాట్లాడినటువంటి ఆదాని గారు ఆ టీవీకి ఇంగ్లీష్ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూని ఆ బిట్ కట్ చేసి పంపిస్తారు. ఐ వాజ్ ఎంకరేజ్డ్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అన్నాడు. ఐ వాజ్ ప్రమోటెడ్ అండ్ ఐ వాజ్ ఎంకరేజ్డ్ టు కమ్ టు ఢిల్లీ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అన్నాడు. మీ నాయన తీసుకొచ్చినట్టు ఇలా షెడ్యూల్ అంటే రిలయన్స్ ఎప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయినాక రిలయన్స్ వచ్చిందా? అంబానీ రిలయన్స్ పెట్టుకున్నది మోదీ గారు ప్రధానమంత్రి అయినాక పెట్టుకున్నాడా? ఎందుకంటే న్యూసెన్స్ మాట్లాడతారు, నాన్ సెన్స్ మాట్లాడతారు. ఇది మొత్తం రేపు సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన పిటిషన్ మీదనో లేకపోతే బ్రిడ్జ్ మీదనో రేపు ఎదురుదాడి వస్తే ఏం చేయాలో అర్థం కాక చేసినటువంటి తప్పుడు ప్రయత్నాలు తప్ప ఇంకొకటి లేదు.